This is the part one of my journey, the childhood. I completed my schooling from 1 to 4th class in Hyderabad itself, and due to some circumstances we moved to the village. సో విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇక మీకు తెలిసింది పెద్ద చదవటం కాదు, మొత్తం ఆటలు పాటలు చిందులు తిరుగుళ్ళు ఇవే ఉంటుండే. గేమ్స్ పొట్టు ఆడుతుండే, గేమ్స్ బాగా ఆడేటోని. చదువు అంటే అస్సలు ఇక మనకి రాదనమాట. హిందీ మ్యాథ్స్ ఫెయిల్, అసలు రాదు మనకి. మిగతా అయినా బార్డర్ పాస్ అవుతాం కానీ. సో ఇంట్లో మనకి ఏదో వచ్చు అనుకుంటారు కానీ నా ఒకటికి తెలుసు నాకు ఏం రాదని. ఇక టీచర్లు కూడా క్యాంపింగ్కి వచ్చినప్పుడు కూడా బాగా చదువుతారని చెప్తారు. ఇంట్లో వాళ్ళని ఒప్పారు కాబట్టి అట్లా చెప్పేది అనమాట. సో నేను కూడా నాకు వచ్చానంటే చెప్తుండే కానీ మనకేం రాదు. సో అట్లనే 10th క్లాస్ దాకా వచ్చేసినాం. సో ఇక డైలీ హిందీ టీచర్తో దెబ్బలు తినడం అనేది కామన్ మన లైఫ్లో. సో 10th వచ్చినాం, ఇంకా ఎట్లా పాస్ కావాలి హిందీ మ్యాథ్స్ అని చెప్పేసి ప్యాక్ అయిపోతుండే. సో మంచిగా కరోనా వల్ల మంచిగా 10 బెడ్తో పాస్ అయిపోయినాం. ఇక్కడ బాగానే ఉంది. తర్వాత మనకి మ్యాథ్స్ రాదు కాబట్టి బైపీసీ చేస్తే డాక్టర్ అయిదాం అనుకున్నాం. ఇంట్లో కుదరదమ్మా అన్నారు. సో ఇక ఎంపీసీ తీసుకోవాల్సి వచ్చింది. ఒక సీనియర్ అన్నతో మాట్లాడి నాలుగు అడ్మిషన్ చేసిన. అడ్మిషన్ అయితే తీసినాం కానీ మనకు ఒక్క ముక్క రాదు మ్యాథ్స్, గుండుసున్నా. దాని తర్వాత చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్. తర్వాత చేసిన స్టంట్లన్నీ నేను తర్వాత చెప్తాను.